నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా నేను రూపానాథళ్ళ ఏ సినిమాకైనా హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం సినిమాకి కథాబలం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో హీరో హీరోయిన్ వల్ల సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటాయి హీరోల విషయం ఎలా ఉన్నా కొందరు హీరోయిన్ల విషయంలో సినిమాల జయాపజయాలపై రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి ఒక హీరోయిన్ నటించిన సినిమాలు వరుసగా హిట్ అయితే ఆమెది గోల్డెన్ లెగ్ అని ఫ్లాప్ అయితే ముందు వెనుక చూడకుండా ఆ హీరోయిన్ది ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న దానికి భిన్నంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాలో హీరోయిన్ గా నటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది 2023లో విడుదలైన యానిమల్ గత ఏడాది విడుదలైన అల్లు అర్జున్ సుకుమార్ల పుష్ప 2 కలెక్షన్ల పరంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే తాజాగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న చావా చిత్రంలో కూడా రష్మిక కీలక పాత్రలో కనిపించింది మొదట హిందీలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది ఇటీవల తెలుగులో కూడా చావా విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్లు రాబడుతుంది ఈ 3 సినిమాల కలెక్షన్స్ 3,300 కోట్లకి చేరుకున్నాయి కేవలం హిందీలోనే ఈ 3 సినిమాలు 1,850 కోట్లు కలెక్ట్ చేయడం ఒక రికార్డ్ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కి సాధ్యం కాని ఈ రికార్డును రష్మిక సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు దీంతో ఆమెకు డిమాండ్ బాగా పెరిగిపోయింది రష్మిక ఉంటే తమ సినిమాకు కూడా బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు రష్మిక హీరోయిన్ గా నటించిన హిందీ సినిమా సికందర్ కుబేరా చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ సికందర్ చిత్రాన్ని రూపొందించారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నాడియాడ్వాలా 200 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతోంది అలాగే నాగార్జున ధనుష్ ప్రధాన పాత్రలో శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందిస్తున్న కుబేరా చిత్రం జూన్ 20న రిలీజ్ కానుంది పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో 120 కోట్ల భారీ బడ్జెట్తో కుబేరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పుడు అందరి దృష్టి ఈ 2 సినిమాలపైనే ఉంది ఇప్పటికే రష్మిక నటించిన 3 సినిమాలు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన నేపథ్యంలో సికిందర్ కుబేరా చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఈ 2 సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో వసూళ్లలో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి ఇవి కాక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో దక్షిత్ శెట్టికి జంటగా నటిస్తోంది రష్మిక అలాగే ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న తామా చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్ ఈ చిత్రం అక్టోబర్ విడుదల కాబోతోంది